అయితే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఎత్తు పొలాల్లో వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ కొంచెం తక్కువగా ఉందో అటువంటి దగ్గర వీలైనంత వరకు 3 నుంచి 4 రోజుల్లో ఈ నీటిని హైదరాబాద్ బిఎం బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో నవకళ వేదిక మరియు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ సెంటర్ మినిస్టర్ సముద్రాల వేణుగోపాలాచారి సరస్వతి, ఉపాసకులు దైవజ్ఞ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డ్స్ని వివిధ విభాగాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రముఖులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించి అవార్డులను అందజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం, సమాజానికి స్ఫూర్తిని ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇది. అండ్ ముఖ్యంగా అబ్దుల్ కలాం గారి ఎక్సలెన్సీ అవార్డు అందుకోవడం ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప గౌరవం ఒక గురువులకి. సో గురువులు అనేవారు ఇప్పుడు మన స్టేజింగ్లోనే చాలామంది అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి గురువులు ఉన్నారు. గురువులు అంటే చదువుకోవడం, చదువు చెప్పడం కాదు, ఆదర్శంగా ఉండడం, అది ముఖ్యమైనది. చిన్నారెడ్డి గారి I am not a handsome guy, but I can give my hand to someone who needs help. వారు అంటుంది ఏమంటే, నేను చూడడానికి అందంగా ఉండకపోవచ్చు, కానీ నేను అందించేటువంటి స్నేహహస్తం ఒకరికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతో. Thank you very much for today's is mega city Navlakha Vedika అబ్దుల్ కలాం ఆజాద్ ఎక్సలెన్సీ అవార్డ్ ఈరోజు నాకు సెలెక్ట్ చేశాను. తర్వాత ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎంకరేజింగ్ అండ్ డెఫినెట్లీ వీ విల్ కంటిన్యూ. ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ములుగు జిల్లాలో మేడారం శ్రీ